చేసిన మాట మీరు ఒక మాట ఉంది నానుడి ఏంటంటే అబద్ధమైనా సరే ఇఫ్ యూ కెన్ సే ఇట్ లాంగ్ ఇనఫ్ అండ్ లౌడ్ ఇనఫ్ people will treat it as truth. If you can say a lie long enough and loud enough, people will treat it as truth. అంటే ఒక అబద్ధాన్నైనా సరే మాటి మాటికి గట్టిగా దాన్ని గనక చెప్పగలిగితే దాన్ని సత్యము అని ప్రజలు నమ్ముతారు. కానీ మనము అబద్ధాన్ని కాదు కానీ సత్యాన్నే మాటి మాటికి వినే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఆ సత్యము మన నరనరాల్లో మన అణువున ఇంకిపోవాలి అన్నది మన ఆలోచన కాబట్టి. సో వి స్టార్టెడ్ విత్ జాన్ చాప్టర్ 3 వర్స్ 16. యోహాను 3:16తో మొదలు పెట్టాము. అది క్రైస్తవ విశ్వాసానికి పునాదిగా మనం ఎంచుకుంటున్నాం. ఎందుకు అంటే మన రక్షణ మన చేత కాదు, కానీ మన రక్షణ మన ప్రభు అయిన యేసుక్రీస్తు చిందించినటువంటి రక్తము, ఆయన చేసినటువంటి బలి యాగము కారణంగానే ఉంది అని మనం యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం నుంచి మొదలు పెట్టాం. తరువాత 1 యోహాను 3:16కు వెళ్ళాం. 1 యోహాను 3:16లో ఏముంది? దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తే సరిపోదు, మీరు మీ పొరుగు వారిని ప్రేమించాలి. దేవుడు ఏ విధంగా అయితే తన సంఘం కొరకు ప్రాణం పెట్టాడో ఆ విధంగా మీరు కూడా సంఘం కొరకు ప్రాణము పెట్టగలిగేంతగా మీరు ఉండాలి అన్న మాటను మనం చూసాం. అండ్ వి మూవ్ ఫార్వర్డ్ విత్ 1 Corinthians chapter 3 verse 16. 1 కొరింథీ 3:16కు వెళ్ళాం. అందులో we saw that we are the temple of God, we are the temple of Holy Spirit, and we are called to be holy అన్న విషయాన్ని మనం చూసాం. 2 కొరింథీ 3వ అధ్యాయం 16వ వచనంలో వీఆర్ కాల్డ్ టు బి ఫ్రీ అన్న విషయం చూసాం. వీఆర్ నాట్ అండర్ ఎనీ అదర్ అథారిటీ ఎక్సెప్ట్ క్రైస్ట్ అండ్ హిస్ లా అని చూసాం. అంటే క్రీస్తు యొక్క ధర్మశాస్త్రం తప్ప ఇంకా దేని కిందనూ మనం లేము అన్న విషయాన్ని 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో చూస్తూ టర్న్ టు గాడ్ అన్న పిలుపును చూసుకున్నాం. 1 కొరింథీ 3:16లో ఏమో వి ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ అన్నాము. 2 కొరింథీ 3:16లో టర్న్ టు గాడ్ అన్న పిలుపును చూసాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:16కు వెళ్తే వీఆర్ లుకింగ్ అట్ ఎ ప్రేయర్ దట్ పాల్ డిడ్. పౌలు చేసిన ఒక ప్రార్థన చూస్తున్నాం. ఏమని చూస్తున్నాము? ఆత్మ వలన కలుగు బలము అన్నాము, హృదయమునందు క్రీస్తును కలిగి ఉండడం అన్నాము, దేవుని సంపూర్ణత యందు పూర్ణత అన్నాము, ప్రేమ యందు వేరుపారటం అన్నాము, జ్ఞానమును మించిన క్రీస్తు ప్రేమ అన్నాం. ఈ 5 విషయాలను మనం ఇప్పుడు మెడిటేట్ చేస్తున్నాం. ఐఎమ్ ట్రైయింగ్ టు రిఫ్రెష్ యువర్ మెమరీస్ వన్స్ అగైన్ జస్ట్ టు బ్రింగ్ యూ బ్యాక్ ఇన్ టు ది స్టడీ. సో ఆత్మ వలన కలుగు బలము అన్న విషయం ఒకసారి ఆల్రెడీ చూసుకున్నాం. హృదయముల యందు క్రీస్తును కలిగి ఉండడము అన్న విషయం ప్రస్తుతానికి చూస్తున్నాం. హృదయము యందు క్రీస్తును కలిగి ఉండడము అనే విషయాన్ని చూసుకుంటూ పోయిన వారం నేను మీకు 5 మాటలు చెప్పాను. ఐ స్పోక్ టు యూ విత్ 5 మేజర్ కాన్సెప్ట్స్. హృదయమునందు క్రీస్తును కలిగి ఉండటము అంటే ఆయనను క్రీస్తుగా ప్రతిష్ఠించుకోవటము అని 1 పేతురు 3వ అధ్యాయము 15-16 వచనాల్లో చూశాం. 1 Peter chapter 3 verse 15 and 16, or you can remember it as 1 Peter chapter 3 verse 16. క్రీస్తును మన హృదయముల యందు ప్రభువుగా ప్రతిష్ఠించుకోవటము అనేది అంత సులువు కాదు. యోహాను సువార్త 14వ అధ్యాయము 23వ వచనం ప్రకారము అలా చెప్పగలిగే వాళ్ళు ఎవరు అంటే ఆయన ఆజ్ఞలను పాటించు వాళ్ళు అన్న విషయం చూశాం. అలా చేసిన వాళ్ళ దగ్గరికి తండ్రి మరియు కుమారుడు వచ్చి వాళ్ళ దగ్గర నివసిస్తారని, వాడితో నివసిస్తారు అన్న విషయం చూసుకున్నాం. హ్యావింగ్ క్రైస్ట్ ఇన్ అవర్ హార్ట్ మీన్స్ టు బి లెడ్ బై ద హోలీ స్పిరిట్ అన్న విషయాన్ని మనం చూసుకున్నాము. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9 మరియు 10 వచనాలలో. సో దెన్ త్రూ ఫెయిత్ అలోన్ వీ కెన్ హ్యావ్ క్రైస్ట్ ఇన్ అవర్ హార్ట్. అంటే విశ్వాసము ద్వారా మాత్రమే
క్రీస్తు మన హృదయంలో ఉంటాడు అన్న విషయాన్ని మనం చూసుకున్నాం. అది రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనము. 13:5 ఇన్ అండ్ త్రూ ద చర్చ్ అలోన్, సంఘము ద్వారా మరియు సంఘములో మాత్రమే క్రీస్తులో మనము కలిగి ఉండగలుగుతాము అన్న విషయాన్ని మనం చూసుకున్నాం. అది ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 22వ వచనములో నుంచి చూసుకున్నాం. దాంట్లో మనం చూసుకున్న విషయం ఏంటంటే బీయింగ్ బిల్ట్ టుగెదర్ అన్న విషయాన్ని మనం చూసుకున్నాం. అంటే ఒకటిగా కట్టబడటములో అది సాధ్యమవుతుంది అని మనం చూసుకున్నాం. చివరిగా బిల్ట్ ఆన్ ది ఫౌండేషన్స్ ఆఫ్ ది క్రైస్ట్ హిమ్సెల్ఫ్ అని చూసాం. క్రీస్తు అన్న బండ పైన కట్టబడాలి అన్న విషయం చూసాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనాలు, 2వ అధ్యాయము 7వ వచనం. వీటిని బట్టి మనం ఏం తెలుసుకున్నాము అంటే క్రీస్తు అనే బండ పైన కట్టబడాలి, సంఘములో భాగస్థులమై ఉండాలి. సంఘములో భాగస్థులము అయి ఉండాలి అంటే విశ్వాస ప్రమాణంలోకి రావాలి. విశ్వాస ప్రమాణంలోకి రావాలి అంటే పరిశుద్ధాత్ముని కార్యము మన హృదయంలో జరగాలి. పరిశుద్ధాత్ముని కార్యము మన హృదయంలో జరగాలి అంటే విశ్వాసము మనము ఉంచాలి. ఈ 5 విషయాలు ఇంటర్ లింక్డ్ అన్న విషయం మనం చూసాం పోయిన గురువారం. ఇదంతా కూడా ఒకదానితో ఒకటి చైన్ లాంటిది అన్న విషయం మనం చూసాం. సో వీ విల్ కంటిన్యూ. అంటే పోయిన వారం మనం చూసింది ఏంటంటే హౌ టు హ్యావ్ క్రైస్ట్ ఇన్ అవర్ హార్ట్. హౌ ఆర్ వాట్ డస్ ఇట్ మీన్ టు హ్యావ్ క్రైస్ట్ ఇన్ అవర్ హార్ట్ అన్న విషయం చూసాం. ఇప్పుడు వై షుడ్ వి హ్యావ్ క్రైస్ట్ ఇన్ యువర్ హార్ట్ అన్న విషయం చూస్తాం. ఎందుకు క్రీస్తు మన హృదయంలో ఉండాలి, క్రీస్తు మన హృదయంలో లేకపోతే ఏంటి ఇబ్బంది, ఏమైనా ఇబ్బంది ఉందా అన్న విషయం మనం చూస్తాం. వాట్ డస్ ఇట్ మీన్ అన్న విషయం చూస్తాం. సో టు డూ దాట్ ఆర్ బిఫోర్ వి డూ దాట్ లెట్ మీ డ్రా యువర్ అటెన్షన్ టు సంథింగ్ దట్స్ హ్యాపెనింగ్ దీస్ డేస్. ఈ రోజుల్లో జరిగే ఒక మంచి ఘటన వైపు మీ దృష్టిని ఆకర్షిస్తాను. అదేంటి అంటే, ఎవరైనా పేపర్ చూస్తారా? హౌ మెనీ ఆఫ్ యూ రీడ్ పేపర్స్? Sometimes. Have you seen paper today? You didn't see paper today? Okay. క్రైస్తవులకు చాలా విలువైన సమయం మొదలైంది. ఏంటది? ఎస్, లెంట్ డేస్ మొదలయ్యాయి. క్రైస్తవులము అని చెప్పుకునే వాళ్ళలో చాలా మంది లెంట్ డేస్ అనే విషయము నిన్న ఈ రోజు మొదలు పెట్టుంటారు. యాష్ వెన్స్డే అంటారు. నిన్న మొదలైంది. క్యాథలిక్ సంఘం వాళ్ళు యాష్ వెన్స్డే అని దాన్ని మొదలు పెట్టారు. సో యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ది సేమ్ క్రిస్టియన్ కమ్యూనిటీ, అదే క్రైస్తవ సమాజంలో భాగంగా ఉన్నాం కాబట్టి లెట్స్ రిఫ్లెక్ట్ ఆన్ వాట్ ఇట్ మీన్స్ టు బి లెంటింగ్ ఆర్ లామెంటింగ్. లెంటింగ్ అంటే లేకపోతే లామెంటింగ్ అన్నదానికి ఏంటి అన్న విషయం మనం చూద్దాము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. లెట్స్ లుక్ ఇన్ టు ద బైబిల్. 1 Corinthians chapter 5 verse 7 to 8. 5వ అధ్యాయము 7-8 వచనాలు. ఓకే. రైట్. సో ఏ పస్కా కోసమైతే ఇప్పుడు ప్రిపరేషన్స్ జరుగుతున్నాయో, ఏ పస్కా పండుగను పురస్కరించుకొని యేసు ప్రభువు వారు మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఏ విధంగా అయితే 40 దినాలు ఉపవాసం ఉన్నారో అలాంటి ఉపవాసం మనము చెయ్యాలి అన్నటువంటి ఆచారము ఏదైతే మొదలైందో దాన్ని గనక తీసుకుంటే దట్ ఈస్ ఇన్ ఏ స్పిరిచువల్ సెన్స్ యేసుక్రీస్తు ప్రభువులో ఆ పస్కా బలి అనేది సంపూర్ణమైపోయింది. యేసుక్రీస్తు ప్రభువులో పస్కా అన్న బలికి సంపూర్ణ అర్థము వచ్చేసింది. ఇంకా మనము పులి అనేది లేకపోతే పులిసిన పిండి ఏదైనా ఉంటే దాన్ని తీసి పారవేయాలి అన్న కాన్షియన్స్ లో మనము ఓన్లీ 40 దినాలు బ్రతకాలా
లేకపోతే మొత్తం క్రైస్తవ జీవితం అంతా అలాగే బ్రతకాలా అన్నది ప్రశ్న. ఎన్ని దినాలు బ్రతకాలండి సంవత్సరానికి? అలా ప్రతి దినము మనము అలాగే బ్రతకాలి. మనకు ప్రత్యేకంగా ఒక రోజును తీసుకుని పెట్టుకుని, లేకపోతే ఒక 40 దినాలు, 2 దినాలు, 3 దినాలు తీసుకుని పెట్టుకుని చేయాల్సిన అవసరం లేదు. 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 14 నుంచి 17 వరకు. 2 తిమోతి చాప్టర్ 3 వర్స్ 14 to 17. కరెక్ట్. శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదు గనుక ఎవరి వలన నేర్చుకుంటివో వాటి యందు నిలకడగా ఉండుము. ఇంకా దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమైనది. అంటే సంఘానికి అవసరము అయినటువంటి, మనము ఈరోజు బ్రతికే మనకు అవసరమైనటువంటి ప్రతి సత్కార్యము పూర్ణంగా సిద్ధపరచడానికి దైవావేశము కలిగిన లేఖనము, అంటే ఈ 66 పుస్తకాలు గల లేఖనము చాలు. యు డోంట్ నీడ్ ఎనీ మ్యాన్ మేడ్ customs or man-made rituals in order to be saved. మార్కు సువార్త 7వ అధ్యాయం. మార్కు సువార్త 7వ అధ్యాయము 7 నుంచి 9 వరకు చదవాలి. యేసు ప్రభు వారు మంచి మాట చెప్తున్నారు ఇక్కడ. మార్కు సువార్త 7వ అధ్యాయం 7 నుంచి 9. ఓకే. మానవులు కల్పించిన పద్ధతులను దేవోక్తులు లేకపోతే దైవోపదేశాలు అన్న విధంగా ఎవరైనా చూపిస్తే వారు ఎలాంటి వాళ్ళు అని అర్థం? పెదవులతో ఘనపరుస్తారు అని అర్థం. అంటే దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటే, పెదవులతో ఎవరు దేవుణ్ణి ఘనపరుస్తున్నారు అన్న విషయం అంటే బయటికి చూపించే విధంగా దేవుణ్ణి ఘనపరచటము అంటే అర్థం ఏంటి అంటే, దైవజనుడికి అవసరము లేని, దైవజనునికి ఏదైతే అవసరమో అది ఈ 66 పుస్తకాలలో ఉంది అన్న విషయం మనం 3వ అధ్యాయము 14 నుంచి 17 వరకు చూసుకున్నాం. ఎక్కడ? 2వ తిమోతిలో ఏమనుంది ఇక్కడ? ప్రతి లేఖనము దేనికి ఉంది ఇక్కడ? ఉపదేశించటానికి, ఖండించటానికి, తప్పుదిద్దటానికి, తర్వాత నీతి యందు శిక్ష చేయటానికి ప్రయోజనకరంగా ఉంది. వీటి బయట ఇంకేది మనకు అవసరం లేదు. ఉపదేశము అవసరం లేదు లేఖనానికి బయట, శిక్ష చేయటము అవసరం లేదు, ఖండించటము అవసరం లేదు, ఇంకేది అవసరం లేదు. ఇది మనకు పర్యాప్తము, ఇది మనకు సంపూర్ణము. దీనిని మించి మనకు ఇంకొకటి లేదు. దీనికి బయట ఏదైతే మనం ఆచారమును తయారు చేసుకుంటామో అలా ఆచారాన్ని తయారు చేస్తే దాని అర్థం ఏంటి అంటే, యేసుప్రభు వారు ఏమంటున్నారు? పెదవులతో ఘనపరచ, అంటే బయటికి చూపించటానికి భక్తి చేయటము అని అర్థం. ఒకవేళ లెంట్ చేయటము లేకపోతే ఈ దుఃఖ దినాలను ఆచరించటము నిజముగా మంచిది అయితే, నిజముగా అది యేసు ప్రభు వారు ఇచ్చిన కమాండ్మెంట్ అయితే, ఆయన చేసినటువంటి ఒక ఉదాహరణగా మన ముందు పెట్టుంటే అపోస్తలులు తప్పకుండా చేసుండేవారు. అపోస్తలులు గాని మొదటి సంఘం కానీ ఏ రోజు లెంట్స్ చేసినట్లుగా మనకు కనపడదు. కౌన్సిల్ ఆఫ్ నీసియా అనేది 320వ సంవత్సరంలో జరిగింది. క్రీస్తు శకం 320 సంవత్సరంలో కౌన్సిల్ ఆఫ్ నీసియా అనే దాంట్లో లెంట్ డేస్ మనం చెయ్యాలి అని అనుకున్నారు. వాళ్ళు 7 రోజులు అని అనుకుంటే చర్చ్ ఆఫ్ ఈస్ట్ అంటే నెస్టోరియన్ సంఘము అంటారు. ఇప్పుడున్నటువంటి ఈస్టర్న్ క్యాథలిక్ చర్చ్ అంటారు, సిరియన్ చర్చిలు అంటాం, లేకపోతే యాకోబా చర్చిలు అంటాం, మార్తోమా చర్చిలు అంటారు ఇండియాలో. ఇవన్నీ కూడా సిరియన్ సంఘాల కిందికి వస్తాయి.
లేకపోతే చర్చ్ ఆఫ్ ఈస్ట్ అంటారు. చర్చ్ ఆఫ్ ఈస్ట్ వాళ్ళు 2 రోజులు చేశారు ఫస్ట్. తరువాత 7 రోజులు చేసుకున్నారు. తరువాత 40 రోజులకు కాకుండా ఆదివారం ముగించేటట్లు చేసుకున్నారు. తరువాత కేథలిక్ సంఘం వాళ్ళు దాన్ని 40 రోజులు అని ధృవీకరిస్తే దాన్ని పట్టుకొని మొత్తం ఇప్పుడున్న మొత్తం క్రైస్తవ ప్రపంచం అంతా కూడా 40 రోజుల లెంట్ డేస్ చేయాలి అన్న ఆచరణలో పడ్డారు. కానీ ఈజ్ ఇట్ రాంగ్ టు ఫాస్ట్? నో, ఇట్ ఈస్ నాట్. ఉపవాసం ఉండి ప్రార్థించడం తప్పు కాదు. ఉపవాసం ఉండి దేవునికి నీకు మధ్య ఉన్నటువంటి సాన్నిహిత్యాన్ని పెంచుకోవడం తప్పు కాదు. ప్రార్థించడం తప్పు కాదు. కానీ ఇవన్నీ మంచివి అయినప్పటికీ ఈ ఆచారాన్ని ఒక ఆచారంగా ఒక సమాజం మీద రుద్దటము అనేది తప్పు. దాని వలన ఏం జరుగుతా ఉంది అంటే యేసు ప్రభు ఏమంటున్నాడంటే మానవుడు సృష్టించిన ఆచారాన్ని దైవోక్తులుగా మనము చెప్పినట్లవుతుంది. దైవోక్తులు అనేటివి ఎక్కడున్నాయి? ఈ 66 పుస్తకాలలోనే ఉన్నాయి, ఇంకెక్కడా లేవు. సో మన బేసిస్, మన విశ్వాసానికి మూలము, నాంది, పునాది కేవలం 66 పుస్తకాలే కావాలి. ఒకసారి యోహాను సువార్త 17వ అధ్యాయానికి వెళ్దాం. జాన్ చాప్టర్ 17. జాన్ చాప్టర్ 17 17వ వచనం నుంచి చదవడం మొదలు పెడదాం. 23 వరకు చదవాలి. 17th చాప్టర్ 17th వర్స్ నుంచి 23rd వర్స్ వరకు చదువుదాం. నీ వాక్యమే సత్యం దేవా అని. ఓకే, ఓకే. వారి వాక్యము వలన నాయందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని. వాట్ ఎ బ్యూటిఫుల్ ప్రేయర్ ఇట్ ఇస్. ఇది యేసు ప్రభు వారి ప్రార్థన. యేసు ప్రభు వారి ప్రార్థనలో ఆయన 17వ వచనంలో ఏమంటున్నాడు అంటే, 1 పేతురు 3:15-16 పేతురు ఏమంటున్నాడు? యేసును ప్రభువుగా మీ హృదయముల యందు ప్రతిష్ఠించుకొనుడి అని పేతురు చెబుతూ ఉంటే, యేసు ప్రభు వారు ఇక్కడ ఏకంగా ప్రార్థన చేస్తున్నారు. ఏమని? సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. నీ వాక్యమే సత్యము. వాట్ ఈస్ ద ట్రూత్? నీ వాక్యమే సత్యము. మనము ఏ రోజైతే వాక్యమందు ప్రతిష్ఠ చేయబడతామో, వాక్యము అనే సత్యమందు మాత్రమే ప్రతిష్ఠ చేయబడతామో. ప్రతిష్ఠ చేయడం అంటే ఏంటి? పోయిన వారం చెప్పాను మీకు. వాట్ డస్ ఇట్ మీన్ టు బి కాల్డ్ యాజ్ ఎ స్లేవ్ అన్న విషయం నేను మీకు చెప్పాను. ఎవరికైనా ఒకరిని ప్రతిష్ఠ చేయాలి అంటే ఈ వీడి చిత్తం చనిపోయి ఆయన చిత్తం మాత్రమే పనిచేస్తుంది. అప్పుడే అవతలి వారిని ప్రభువా అని పిలవగలగాలి. వాక్యం అనే సత్యానికి ప్రతిష్ఠ చేసుకోవటము అంటే ఇక నాది కాదు ప్రభువా, నీ వాక్యం చెప్పినట్టు నేను చేస్తానని చెప్పుకోవటం, అలా చేయటం. ఆ విధంగా మనం చెయ్యాలి అని యేసు ప్రభు వారి ప్రార్థన. యేసు ప్రభు వారు ఆ విధంగా ప్రార్థన చేస్తూ చేస్తూ ఏమంటున్నాడంటే 22వ వచనానికి వచ్చి, మనము ఏకమయ్యున్నలాగున వారును ఏకమై ఉండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చింది. వై షుడ్ వి హ్యావ్ క్రైస్ట్ ఇన్ అవర్ హార్ట్? మనం పౌలు ప్రార్థన దగ్గరికి మళ్ళీ వెళ్దాం. పౌలు ఏమని ప్రార్థిస్తున్నాడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:16 ఆత్మ వలన కలుగు బలము హృదయములయందు క్రీస్తును కలిగి ఉండులాగున ప్రార్థిస్తున్నాడు. హృదయములయందు క్రీస్తును ఎందుకు కలిగి ఉండాలి అని గనక మనం ప్రశ్నిస్తే పౌలును, ఏమయ్యా పౌలు, ఎందుకు మేము హృదయములందు క్రీస్తును కలిగి ఉండాలయ్యా? ఎందుకు మా చిత్తాలను ప్రక్కన పెట్టి ఎందుకు యేసుక్రీస్తు చిత్తాన్ని మాత్రమే చేయాలని ఆశించాలి? ఎందుకని మేము మా చిత్తాన్ని పక్కన పెట్టి మేము ఆయనకు దాసులం అయిపోవాలి అని అంటే ఆయన అంటాడు, ఫర్ యువర్ ఫ్రీడమ్ అంటాడు.
మీకున్నటువంటి స్వాతంత్రాన్ని మీరు సంపూర్ణంగా మీరు తెచ్చుకోవటం కోసమే అలా చెయ్యండి రా నాన్న అంటాడు. యువర్ ఫ్రీడమ్ ఈజ్ ఇన్ యువర్ స్లేవరీ. యువర్ ఫ్రీడమ్ ఈజ్ ఇన్ యువర్ బాండేజ్. నీ స్వాతంత్రము క్రీస్తులో నీకున్నటువంటి దాసత్వంలోనే ఉంది. క్రీస్తు దాసత్వానికి బయట వచ్చిన వాడు స్వేచ్ఛ అన్నదాన్ని వేరే రకంగా నిర్వచిస్తాడు, వేరే రకంగా డిఫైన్ చేసుకుంటాడు. వాడికి సీమలు, హద్దులు, ఆ ఎల్లలు లేకపోతే ఆ బార్డర్స్ అనేటివి తెలీదు. ఎక్కడ ఆగాలో తెలియదు, ఎక్కడ వెళ్లాలో తెలియదు. వితౌట్ బార్డర్స్, వితౌట్ బౌండరీస్, కెన్ యూ డిఫైన్ ఫ్రీడమ్? You cannot define freedom. You cannot define freedom without boundaries. This is a philosophical question. Many people tried to define freedom without boundaries and they failed. They defined lasciviousness. They defined horror. They defined most gruesome societies. Gruesome ante bhayankaramaina ఇమ్మారల్ సొసైటీస్ ని వాళ్ళు డిఫైన్ చేశారు. బట్ యేసు ప్రభువు చెప్పే మాట ఏంటంటే, మీకు స్వాతంత్రాన్ని నేను ఇవ్వడానికి వచ్చాను. మీరు స్వతంత్రులు కావాలనుకుంటున్నారా? నా కాడి కిందికి రండి అంటాడు. యు వాంట్ టు బి ఫ్రీ? కమ్ లెర్న్ ఫ్రమ్ మీ టు బి ఫ్రీ. యూ క్యాన్ బి ఫ్రీ ఇఫ్ యూ గివ్ అప్ యువర్ రైట్ అంటాడు. యూ క్యాన్ బి ఫ్రీ if you say yes Lord, no more my will, your will alone అని ఏ రోజైతే చెప్తావో అప్పుడు నువ్వు ఫ్రీగా ఉంటావు, స్వతంత్రునిగా ఉంటావు అని యేసు ప్రభు వారు చెప్తారు. అలా స్వతంత్రులుగా ఎవరినైతే చేశాడో, ఎవరినైతే ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను అని ఏ విశ్రాంతినైతే ఆయన ప్రామిస్ చేశాడో, ఎవరైతే ఆ పిలుపును అందుకుని వచ్చారో వాళ్ళ గురించి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని. వాట్ ఏ వండర్ఫుల్ ప్రేయర్ ఇట్ ఇస్. ఏ ప్రేయర్ ఆఫ్ జీసస్, ఏ గ్రేట్ ప్రేయర్ దట్ జీసస్ డిడ్ ఫర్ హిస్ చర్చ్, ఏ ప్రేయర్ దట్ షుక్ or that gave the glory triune God has to the church. ఎందుకు మనము ప్రభువును మన హృదయంలో కలిగి ఉండాలి అంటే, టు పార్టేక్ ఇన్ దిస్ గ్లోరీ. టు పార్టేక్ ఇన్ ద గ్లోరీ దట్ జీసస్ గివ్స్, we need to have Jesus himself in us. మనకు యేసు ప్రభువు ఇచ్చే మహిమలో గనక మనము పాలిభాగస్తులం అవ్వాలి అంటే, యేసు ప్రభువు మనకిచ్చే మహిమను మనం పొందుకోవాలి అంటే, మనము యేసు ప్రభువును కలిగి ఉండాలి. యేసు ప్రభువును మన హృదయంలో కలిగి ఉండకపోతే ఆ మహిమలో మనం పాలిభాగస్తులము కాలేము అని అర్థం. సో లెట్స్ డ్రా ద చైన్ అగైన్. మళ్ళీ ఒకసారి చేద్దాం. వాట్ వాస్ ది చైన్? రొట్టె ద్రాక్షరసమును ఎవరెవరైతే తింటారో, మనం ఎక్కడ చదివాము అది? యోహాను సువార్త 6వ అధ్యాయం 56వ వచనం. ఒకసారి తీసి చదవండి ఎవరైనా తెలుగులో. జాన్ చాప్టర్ 6 వర్స్ 56. యోహాను 6:56. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచియుందుము. సో వాట్ డస్ ఇట్ మీన్ టు బ్రేక్ ద బ్రెడ్ అండ్ పార్టేక్ ఇన్ ద టేబుల్? టు బీ ఇన్ జీసస్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్. యేసు క్రీస్తులో ఉండటానికి అదొక ఏంటి? తార్కాణము, లేకపోతే ఒక చిహ్నము. మనము రొట్టె విరవాలి, బల్లలో పాల్గొనాలి అంటే దానిపైన మనం ఏం చదివాము? కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. ఏంది? టు బీ బిల్ట్ ఆన్ ది ఫౌండేషన్ ఆఫ్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్. యేసు క్రీస్తు అన్న బండ పైన, లేకపోతే ఆయన శరీరంలో మనం కట్టబడాలి. అలా కట్టబడాలి అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 22. సంఘములో ఒకటిగా మనం కట్టబడాలి అని మనం చూసాం. సో ఇట్ ఈస్ ఆల్ ఇంటర్లింక్డ్. ఏ రోజైతే మనము మన హృదయ శుద్ధితో ఈ సంఘంలో పాలిభాగస్తులం అవుతామో, ఆ రోజు యేసు ప్రభువు ఇచ్చే మహిమకు మనము
భాగస్థులం అవుతాం, మహిమలో పాల్గొంటాం. ఒకానొక రోజు రాబోతా ఉంది. లెట్ మీ టెల్ యూ దిస్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. ఒకానొక రోజు రాబోతా ఉంది. ఆల్ దిస్ గ్లేరింగ్ లైట్స్, ఆల్ దిస్ బ్యూటిఫుల్ స్ట్రీట్స్, ఆల్ దిస్ మ్యాగ్నిఫిసెంట్ బిల్డింగ్స్, పెద్ద పెద్ద బిల్డింగ్స్, పెద్ద పెద్ద అధికారులు, సీఎంలు, ప్రైమ్ మినిస్టర్లు, ప్రెసిడెంట్స్ అందరూ చూస్తారు. ఏం చూస్తారు తెలుసా? మధ్యాకాశంలో నువ్వు లేచిపోతా ఉంటావు. అలా మధ్యాకాశంలో నువ్వు అలా వెళ్తూ ఉంటే అందరూ చూస్తారు. మధ్యాకాశంలో నువ్వు వెళ్లి యేసు ప్రభువును కలుసుకుంటావు. ఆ మహిమను ఒకసారి గుర్తు తెచ్చుకో. ఆ మహిమను ఒకసారి నువ్వు ఇమాజిన్ చేయడానికి ప్రయత్నం చేయి. ట్రై టు డ్రా ఎ గ్రాఫిక్ పిక్చర్, a graphical representation of what is going to happen when Christ returns, when he gives you that glory. In fact, he already gave you that glory. ఆ మహిమను ఆయన ముందే ఇచ్చేశాడు అని మనం చదివిన వాక్య భాగంలో ఉంది. కాకపోతే we think that glory lies in some lively thing. This is the irony. ఇక్కడే మనకు కాంట్రడిక్షన్ కనిపించే, లేకపోతే పారాడాక్స్ కనిపించే అవకాశం ఉంది. వి థింక్ దట్ గ్లోరీ ఈజ్ ఇన్ లైఫ్ అట్ ఇట్స్ బెస్ట్ యాజ్ వి థింక్. మనం అనుకున్న విధంగా జీవనము లేకపోతే జీవితం ఎప్పుడైతే బెస్ట్ గా ఉంటుందో అది గ్లోరియస్, మహిమకరంగా ఉంటుంది అనుకుంటాం. లెట్స్ సీ గలేషియన్స్, గలతీయులకు రాసిన పత్రిక చాప్టర్ 2 వర్స్ 20, 2వ అధ్యాయము 20వ వచనం. 2వ అధ్యాయము 20వ వచనం. గలేషియన్స్ చాప్టర్ 2 వర్స్ 20. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించున్నాడు. యు నో వన్ థింగ్ మై బ్రదర్స్, మై సిస్టర్, యు ఆర్ పార్టేకర్స్ ఆఫ్ దట్ గ్లోరీ వెన్ యు డై. The glory is not available to those who are living. నేను ఇంకా బ్రతికున్నాను అనుకున్న వాడికి ఈ మహిమ లేదు, ఈ మహిమ ఇవ్వబడదు. నేను క్రీస్తు కొరకు క్రీస్తులో మరణించాను అన్న వాడికి ఈ మహిమ దొరుకుతుంది. సో ద క్వాలిఫికేషన్ ఆఫ్ డెత్ దట్ ఐఎమ్ స్పీకింగ్ ఈజ్ నాట్ సమ్ ఫిజికల్ డెత్. అంటే శరీరరీత్యా మీరు పొందే, మానవులు పొందే మరణాన్ని గురించి నేను మాట్లాడటం లేదు, కానీ ఆత్మలో లోకం కొరకు మీరు చనిపోవలసినటువంటి డెత్ గురించి మాట్లాడుతున్నాను. అందుకని యేసు ప్రభువారు అంటారు, వీరు లోకము యందు ఉన్నారు కానీ లోకమునకు చెందినవారు కారు అని. యోహాను సువార్త 17వ అధ్యాయంలో మనం చూస్తున్న ప్రార్థనలో ఆయన ఇదే ప్రార్థన చేస్తాడు, ఇదే ప్రార్థనను చేస్తాడు. సో ఈ రోజు కూడా మనం ఎవరెవరైతే ఉన్నామో వీఆర్ పార్టేకర్స్ ఆఫ్ దట్ గ్లోరీ. వీ క్యాన్ పార్టేక్ ఇన్ దట్ గ్లోరీ ఓన్లీ వెన్ వీ డై. కెన్ యూ గివ్ మీ ఎగ్జాంపుల్స్ ఆఫ్ డెత్? కెన్ యూ గివ్ మీ ఎగ్జాంపుల్స్ ఆఫ్ డెత్? వాట్ డూ యూ మీన్ బై డెత్? ఓకే, లీవింగ్ ద బాడీ. ఓకే, ఓకే, ఇంకా పుట్టింగ్ ఇన్ ఎండ్. ఓకే, వాట్ డూ యూ మీన్ బై డెత్ టు యువర్ సెల్ఫ్? మనం ఇంతకుముందు చాలాసార్లు ఈ మాటలు చూసుకున్నాం. చనిపోవటం అంటే ఏంటి? Or let's talk about death in spiritual sense. What do you mean by death in spiritual sense? Okay, Ephesians chapter 4. My will is no more. Absolutely. Ephesians chapter 4 verse 3. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. దేనిని? 4వ అధ్యాయము 3వ వచనం. క్రీస్తు మర్మము. ఈజ్ టాకింగ్ అబౌట్ ఎ మర్మము, ఒక సీక్రసీ లేకపోతే ఒక పజిల్ గురించి మాట్లాడుతున్నాడు. ఓకే,
ఓకే సంగతిని గూర్చి ఉమ్, మునుపు సంక్షేమంగా రాసితిని. ఓకే నేను దాన్ని చదివినలా ఆహా, దాన్ని బట్టి ఆ క్రీస్తు మర్మం గురించి ఉమ్, నాకు కలిగిన జ్ఞానము గ్రహించగలరు. ఓకే ఈ మర్మం ఇప్పుడు ఆహా. ఆత్మమూలంగా దేవుని పరిశుద్ధులకు అపోస్తలులకును ఆ క్రీస్తు మర్మము ఇప్పుడు అపోస్తలుల ద్వారా ఆత్మరూపంగా బయలుపరచబడింది. పూర్వకాలమున మనుషులకు తెలియపరచబడలేదు. ఓకే, ఈ మర్మం ఏదనగా ఆ మర్మం ఏంటో తెలుసా? జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు సువార్త వలన క్రీస్తు యేసునందు వీరితో పాటు సమాన వారసులను సమాన వారసులను శరీరమందలి సాటి అవయవములను ఒక శరీరమందలి సాటి అవయవములను వాగ్దానములలో పాలివారు వాగ్దానములలో పాలువారునై ఉన్నారన్నమే. దిస్ ఈస్ ద మిస్టరీ, మై బ్రదర్స్. ఫర్ దిస్ క్రైస్ట్ ప్రేయిడ్ ఆన్ ద డే. యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రార్థించినటువంటి ప్రార్థన అనే మిస్టరీ ఇదే. He wanted his disciples to die for themselves and to live in his body. He wanted them to die for themselves and to live for others. He wanted them to die for themselves and live for the church. He wanted them to die for themselves and live in Christ for the church and for others in equal latitude. సమానముగా గ్రీకు దేశస్థుడని గాని, యూదుడని గాని, కులము గాని, మతము గాని, భాష గాని, ప్రాంతము గాని ఏ భేదము లేకుండా నువ్వు నీ అహం కొరకు చచ్చిపోయి సంఘం కొరకు జీవించి, ఇఫ్ యూ కెన్ బి యునైటెడ్, ఇఫ్ యూ కెన్ బి వన్, దట్ పర్ఫెక్ట్స్ హిస్ విల్ అని చెప్తారు. ఒకసారి మళ్ళీ యోహాను సువార్త 17వ అధ్యాయం 21వ వచనం. 21వ వచనం. ఎస్, తండ్రి నాయందు నీవును ఆహా వారును మనయందు ఏకమై ఉండవలనని. దిస్ ఇస్ ద మిస్టరీ. ద మిస్టరీ ఆఫ్ గాస్పెల్ ఇస్ దిస్. దెర్ ఇస్ నథింగ్ ఎల్స్. There is nothing else. You and I preach gospel. Why? Not to make people holier than others. Let us be very clear about it. Not to put blame on others that we are believers now, you are down to us. No. Not to portray that we are superior people. Not to say that we are a greater race. Not to say that we have something better than you. No. Not to separate ourselves from others and say we are better because we are like this or we are like that. మేము ఇలా ఉన్నాం కాబట్టి మేము బెటర్, మేము ఇలా ఉన్నాం కాబట్టి మేము ఇంకొంచెము శ్రేష్టమని చెప్పుకోవడం కోసం కాదు. బట్ ద మిస్టరీ ఈజ్ సింపుల్. టు బి యునైటెడ్ ఇన్ క్రైస్ట్. టు బి యునైటెడ్. పాత వాళ్లకు యేసు ప్రభువు చెప్పని ఇప్పుడు మనకు చెప్పిన మర్మము ఒకటే. అదేంటి అంటే, యేసు ప్రభువునందు కులము, రంగు, భాష, ప్రాంతము, యూదుడు, యూదేతరుడు అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కడు సువార్త కారణంగా, సువార్తను విని యేసు ప్రభువును అంగీకరించిన కారణంగా we will be united in his body. And that happens only through death. Galatians chapter 2 verse 20. మనం ఇంతకు ముందు చదివాం. గలతీ 2:20. That happens only through death. మనము ఏ రోజు చస్తామో, నా అనేది ఎప్పుడు చస్తుందో, మన అన్న దానికోసం ఏ రోజు బ్రతుకుతావో ఆ రోజు నువ్వు బ్రతుకుతావు, నీ ప్రభువును బ్రతికిస్తావు. ఆ రోజు నువ్వు బ్రతుకుతావు, నీ ప్రభువును కూడా 10 మందిలో చూస్తావు. ఆ రోజు నీ జీవితం స్వార్థపూరితమైన జీవితంగా ఉండదు. యూ విల్ ఆల్వేస్ థింక్ అబౌట్ కమ్యూనిటీ, కమ్యూనిటీ, కమ్యూనిటీ. యూ విల్ ఆల్వేస్ థింక్ అబౌట్ చర్చ్, చర్చ్, చర్చ్. యూ విల్ ఆల్వేస్ థింక్ అబౌట్ ఎవరి జీవితం కట్టాలి, ఎవరి కుటుంబాన్ని కట్టాలి, నేను ఏం చేయాలి,
నా కారు అమ్మితే అది అవుతుందా? నేను ఇంకో గంట ఎక్కువ పని చేస్తే అవుతుందా? నేను పని చేసే చోట ఉపాధి ఉంటే నా తమ్ముడిని, నా అన్నని, నా అక్కని, నా చెల్లిని ఏ విధంగా నేను తీసుకురాగలుగుతాను? ఐ హ్యావ్ మై డిజైర్స్, ఐ హ్యావ్ సో మెనీ డిజైర్స్. నేను వెళ్ళాలి, అమెరికాకి వెళ్ళాలి, నేను వెళ్ళి పెద్ద పెద్ద ఇల్లులు కట్టుకోవాలి, నేను వెళ్ళి ఎన్నో చేయాలి. ఐ హ్యావ్ ద లిస్ట్, బిగ్ లిస్ట్. బట్ యు నో వాట్ జీసస్ ప్రేడ్ ఫర్? యేసు ప్రభు ప్రార్థన చేసింది ఏంటో తెలుసా? వి మే బి వన్. We can be one. We can be part of the same body of Christ. And that is possible when my priority is bigger about the church compared to my own priorities. నీకు ఇలాంటి కోరికలు, ఆలోచనలు, ఇలాంటి వాటిపైన మీకు ప్రాధాన్యత ఉండకూడదు అని నేను చెప్పటం లేదు. కానీ ఈ ప్రాధాన్యత కంటే సంఘము, దేవుని బిడ్డల జీవితాలు కట్టాలి, దేవుని బిడ్డలను పెంచాలి, దేవుని బిడ్డలను పెంపొందించాలి, వాళ్ళు పెద్దగా అవుతుంటే చూడాలి, వాళ్ళు ఏకమై ఉంటే చూడాలి అన్న పౌలు ప్రార్థన గాని, యేసు ప్రభు ప్రార్థన గాని నీ ప్రార్థన అయితే, నీ జీవితం అలాంటి జీవితం అయితే, గాడ్ సేస్, జీసస్ సేస్, ఐఎమ్ హ్యాపీ. దట్ ఈస్ ద ట్రిక్. అదే మర్మము క్రైస్తవ్యానికి. You look at Korea. సౌత్ కొరియాని ఒకసారి చూడండి. నార్త్ కొరియా, సౌత్ కొరియా విడిపోయి దాదాపు 65-70 సంవత్సరాలు అయింది అంతే. నార్త్ కొరియాలో వాళ్ళు తింటున్నారో తినడం లేదో కూడా తెలియదు ఎవరికి. సౌత్ కొరియా ఈజ్ ఈక్వల్ టు అమెరికా నౌ. సౌత్ కొరియా ఇప్పుడు అమెరికాకు సమానంగా నిలబడుతుంది. వై? బికాస్ ఆఫ్ ది గాస్పెల్. దేవుని సువార్త చొచ్చుకొని పోయింది కాబట్టి ఆ దేశంలో 60 సంవత్సరాలలో తిండికి గతి లేని కొరియా దేశం ఇప్పుడు అమెరికాకు సమానంగా నిలబడుతుంది. దట్ ఈస్ వాట్ క్రైస్ట్ డస్. అదే సువార్త చేసే గొప్ప పని. లుక్ అట్ సింగపూర్. సింగపూర్ ఏంటి? ఇట్స్ ఎ స్మాల్ నేషన్. మన రంగారెడ్డి జిల్లా అంత ఉంటది సింగపూర్, అండ్ నాట్ మోర్ దెన్ దాట్. కానీ because gospel went through Singapore, the values, the Christian values, క్రైస్తవ విలువలు అందులోకి వెళ్ళాయి కాబట్టి it stands shoulder to shoulder with America. Take any Christian nation, they may not call themselves Christian. వాళ్ళంతకు వాళ్ళను క్రైస్తవ దేశాలుగా గుర్తించకపోవచ్చు, కానీ వాళ్ళు పాటించే విలువలన్నీ క్రైస్తవ విలువలే. ఎక్కడ క్రైస్తవ విలువలు ఉంటాయో యేసు ప్రభు వారి ప్రార్థన ఫలిస్తుంది. ఎక్కడ క్రైస్తవ విలువలను మీరు చూస్తారో యేసు ప్రభు వారి ప్రార్థన అక్కడ ఫలిస్తుంది. యేసు ప్రభు వారి ప్రార్థన ఏంటంటే, నీవు నేను ఏకమై ఎలాగున్నాము, అవిభాజ్యమైనటువంటి త్రిత్వం ఏ విధంగా అయితే ఉందో, నాది నీది అన్న తేడా లేకుండా ఏ విధంగా అయితే తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఒక దేవునిగా తమ ఉనికిని చాటుకున్నారు, అదే విధంగా సంఘము తన ఉనికిని చాటుకోవాలి. సంఘము ఒక్కటై ఉండాలి. సంఘస్థులు ఒక్కటిగా ఉండాలి. రంగు, రుచి, ప్రాంతము, కులము, మతము అన్న తేడా లేకుండా అందరూ ఒక ప్లాట్ఫామ్కి వచ్చి, ఇఫ్ వీ కెన్ గ్లోరిఫై గాడ్, దట్ ఈస్ ద గ్లోరీ దట్ జీసస్ గేవ్ అస్. ఆ మహిమను యేసు ప్రభువు మనకిచ్చాడు. సో మనము హౌ అన్న విషయాన్ని చూసాము, వై అన్న విషయాన్ని ఇప్పుడు చూస్తున్నాం. వై షుడ్ వీ హ్యావ్ క్రైస్ట్ ఇన్ అవర్ హార్ట్? నంబర్ 1, సో దట్ వీ కెన్ పార్టేక్ ఇన్ ద గ్లోరీ దట్ జీసస్ ప్రామిస్డ్. Number 2, we should have Christ in our heart so that we can die for ourselves. క్రీస్తు ప్రభువును మన హృదయంలో ఎందుకు కలిగి ఉంటామంటే, మన కొరకు మనం చచ్చిపోవటానికి. మన కొరకు చచ్చిపోయిన రోజు నీ కారు, నీ బంగళా, నీ శాలరీ, నీ బట్టలు, నీ షూస్, నీ బూట్లు ఏవి నీవిగా ఉండవు. యూ విల్ ఆల్వేస్ లుక్ ఎట్ దెమ్ యాజ్ ఎ సెకండ్ ప్రయారిటీ. వాటన్నిటినీ కూడా రెండవ ప్రాథమికత ఇస్తావు, కానీ నీ మొదటి ప్రాథమికత
దేవుడు, దేవుని సంఘము, దేవుని ప్రజలు, దేవుని కుటుంబం కట్టబడాలి. ఇదే నీ మనసులో ఉంటది, ఇదే ఉంటది. ఇంతకు మించి ఇంకా ఏది కూడా కనపడదు. సో లెట్స్ ఫోకస్ ఆన్ అవర్ లైఫ్స్ దిస్ ఈవినింగ్. వాట్ ఆర్ వి బిల్డింగ్ అవర్ చర్చ్ ఆన్? మన సంఘాన్ని మనం ఏ విధంగా కట్టుకుంటున్నాం? ఆర్ వి బిల్డింగ్ ఇట్ ఆన్ బేస్డ్ ఆన్ మ్యాన్ మేడ్ ప్రిన్సిపల్స్? మనిషి స్థాపించినటువంటి ఆచారాల మీదుగా మన సంఘాన్ని కట్టుకోవాలని ఆశపడుతున్నామా? There are so many churches like that today. There are so many. We are no different if we do that. Do we want to be different? No. We want to be united with people. But how? ఏ విధంగా? By having Christ in our heart. By dying for us to ourselves and living for the community. Living for the church. Living for His glory. దేవుని మహిమను మనము సంపాదించుకున్న వారమై ఉండాలి. దేవుని మహిమను మనము కలిగిన వారమై ఉండాలి. ఒక శరీరముగా మనము ఎదగగలగాలి. తలలు వంచుకుంటే ప్రార్థన చేసుకుందాం. లెట్స్ ప్రే. లెట్స్ లుక్ టు ద లార్డ్ ఇన్ ప్రేయర్ అండ్ ఆస్క్ గాడ్. దేవుణ్ణి అడుగుదాం ఈరోజు సాయంకాలం. లార్డ్, వాట్ ఆర్ మై ప్రయారిటీస్? వాట్ డ్రైవ్స్ మీ ద మోస్ట్, ఓ లార్డ్? If I'm getting ready to get a job, what is my priority in the job? నేను ఏదైనా ఒక జాబ్ను చేయాలి, జాబ్ పొందాలి అని నేను ఆశపడి ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ జాబ్లో నా ప్రాథమికత ఏంటి ప్రభువా? Is it glorifying you? Is it to be one in you? నీ యందు ఐక్యత కలిగి ఉండేలాంటి జాబ్ నేను చేయాలని ఆశపడుతున్నానా, లేకపోతే అది నా రెండవ ప్రయారిటీనా? If anything takes the priority in your heart, setting aside your God, your church, your God, your family, your church, that's idolatry. ఏదైనా సరే నీ దేవుని, నీ ప్రభువును హృదయంలో ప్రతిష్ఠించుకున్నావు కదా, నీ ప్రభువుకు బదులుగా ఇంకా ఏదున్నా సరే, నీ ప్రభువు చేసిన ప్రార్థన అయినటువంటి సంఘానికి బదులుగా ఏదున్నా సరే దాన్ని విగ్రహారాధన అంటారు. వాట్ ఈస్ యువర్ ప్రయారిటీ దిస్ ఈవినింగ్? అది సంఘమా, ఐక్యతనా, నీ మరణం, నీ కొరకు నువ్వు మరణించావా? నిన్ను ప్రశ్నించుకునే సమయం గనుక ప్రశ్నించుకుని దేవుని వద్ద మానవులు పెట్టిన ఆచారాల